అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ్ గారు. థ్యాంక్స్ అ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి DPZ విజ్డమ్ ఇన్ విజువల్స్ అంటున్నారు, దత్తపాదుక క్రియేషన్స్ అంటున్నారు. ప్రజెంట్స్ వీఆర్ లుకింగ్ ఫర్ లీడ్ అండ్ సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్స్ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ అండ్ అప్కమింగ్ తెలుగు ఫీచర్ ఫిలిం. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలంట, 16 నుండి 65 సంవత్సరాల వాళ్ళు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి ప్రీవియస్ వీడియోలో నేను మీకు తెలుగు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయరు అనేది చెప్పాను. ఇతర రాష్ట్రాల వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అనడానికి మీకు కొంత మీనింగ్ఫుల్ అడ్వైజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ఒక సినిమా చేద్దాం అనుకొని ఒకనొక సందర్భంలో ఆర్టిస్టుల కోసం చాలా ట్రై చేశానండి. తెలుగు అమ్మాయిలనే పెట్టుకుందాం, తెలుగు వాళ్ళనే పెట్టుకుందాం అని. వాళ్ళు వచ్చి ఏంటంటే కథను మార్చే ఒక ప్రయత్నము, లేదంటే ఆ కథను డైల్యూట్ చేసే ఒక ప్రయత్నము, లేదంటే డ్రెస్సింగ్ సెన్స్లో కొన్ని రకాల నాన్ సెన్స్లు, నాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేనేంటంటే వాళ్ళ కోసం నా కెరీర్ని నేను నాశనం చేసుకోలేను కదా, నా కథను కూడా నేను డైల్యూట్ చేసుకోలేను కదా. ఒక ప్రొడ్యూసర్ నన్ను నమ్మి ఒక 5 కోట్లు 10 కోట్లు పెడుతున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్కి 5 నుండి కనీసం 10 కోట్లు, 10 నుండి కనీసం ఒక 20 కోట్లు లాభం తెప్పిస్తేనే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ నాతో కంటిన్యూస్గా సినిమాలు చేస్తుంది. అప్పుడే నేను సర్వైవ్ అవ్వగలుగుతాను. ఇప్పుడు నేనేమంటానంటే, నేను త్రివిక్రమ్ అవ్వాలి అంటే నేను హారిక హాసిని అనే ఓ బ్యానర్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే నాకు ఆ తర్వాత సితారా వచ్చినా ఇంకోటి వచ్చినా ఎవరు వచ్చినా కూడా దాంట్లో కూడా నాకు పార్ట్నర్షిప్ ఉండి నేను సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా ప్రొడ్యూసర్ ఎలా పోతే నాకెందుకు, ఈ అమ్మాయి ఎవరో వచ్చింది కదా, ఈ అమ్మాయికి ఫేవరబుల్గా చేయాలి అనుకున్నట్లయితే ప్రొడక్షన్ హౌస్ సంకన అయిపోద్ది, ఆ తర్వాత నాకు ఫ్యూచర్ లేకుండా పోతుంది అనేది నేను చాలా బలంగా నమ్మేది. సో దానికోసం నేను ఏం చేశాను అంటే, ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు, అతనితోటి నేను ముంబై వెళ్ళటం జరిగింది. ముంబై వెళ్తే లిటరల్గా తెలుగు సినిమా అంటే, ఇప్పుడు రాజమౌళి గారి దయ వల్ల కావచ్చు, అంతకు ముందు కావచ్చు, తెలుగు సినిమా అంటే ఒక కైండ్ ఆఫ్ గౌరవం ఉంది. సో దగ్గర ఒక 1000 మంది ఆడిషన్ కాల్ పెట్టగానే దగ్గర ఒక 1000 మంది అమ్మాయిలు వచ్చారు మన దగ్గర పర్ఫామ్ చేయడానికి. కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా వచ్చిన వాళ్ళందరినీ ఆడిషన్ తీసుకున్నాం. అందులో దగ్గర ఒక 100 మందిని షార్ట్ లిస్ట్ చేసాం. ఆ 100 మందిలో దగ్గర ఒక 50 మంది, సార్ మీరు నాకు రూపాయి రెమ్యునరేషన్ అవ్వద్దు, నేను ఫ్రీగా వర్క్ చేస్తాననే వాళ్ళు దగ్గర ఒక 50 మంది ఉన్నారు. అదేంటమ్మా మీకు ఇక్కడ హిందీలో బాగానే ఉంటుంది కదా మార్కెట్ అంటే, లేదు సార్ మీ ఇది మీకు అర్థం కావట్లేదు, ఇక్కడ కనీసం ఇది బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కూడా పనికిరాని ఒక అమ్మాయిని మీరు తెలుగుకి తీసుకెళ్ళేసి వాళ్ళని స్టార్లను చేసేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా కూడా రేపు నాకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో, నా పేరు లెటర్స్ అస్యూమ్ నా పేరు ఇలియానా అనుకోండి, నా పేరు తమన్నా అనుకోండి. సో అలాంటి ఒక నేమ్ ఆఫ్ ఫేమ్ వచ్చిన తర్వాత నాకు వచ్చే రెమ్యునరేషన్ కదా కిక్ ఇచ్చేది, ఇప్పుడు మీరు ఇచ్చే రెమ్యునరేషన్ ఏంటి సార్ అనే టైప్లో అడగడం జరిగింది. ఇంకొంతమంది అయితే నాకు అసలు 5 స్టార్ ఫెసిలిటీస్ వద్దు, 3 స్టార్ ఫెసిలిటీస్ వద్దు సార్, మీ ఆఫీస్లో ఏదైతే ఉందో ఏదైనా చిన్న ప్లేస్ ఉంటే ఇవ్వండి, అక్కడ కింద నేల మీద పక్కేసుకుని పడుకుంటాను, మీరు షూటింగ్కి రమ్మంటే వస్తాను సార్ అనే టైప్లో మాట్లాడడం జరిగింది. ఇంకా కొంచెం పచ్చిగా మాట్లాడాలి అంటే, సార్ మీరు ఎలాంటి డ్రెస్ ఇచ్చినా, ఆఖరికి ఏదైనా 2 పీస్ బిగ్నీ లాంటిది ఇచ్చినా కూడా నేను వేసుకొని యాక్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్ అనే టైప్లో ఇదిగా ఉన్నారు. నేను మళ్ళీ అడిగాను ఏంటి ఇది అంటే, సింపుల్ థింగ్ సార్, మీరు ఇక్కడ వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళి స్టార్లు చేస్తారు, ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ హిందీకి తీసుకొచ్చి వాళ్ళని బాలీవుడ్లో స్టార్లను చేస్తారు. సో ఇక్కడ కత్రినా కైఫ్ లాంటి ఒక అమ్మాయి కూడా ఇక్కడ హిట్ కొట్టక తెలుగుకి వచ్చేసి హిట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్ అయింది. సో మీకు ఒక హీరోయిన్ని, ఒక అమ్మాయిని హీరోయిన్ చేయటం ఎలాగా, స్టార్ చేయటం ఎలాగా అనేది తెలుగు వాళ్ళకి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు సార్. అందుకనే వుడ్ లవ్ టు కంఫర్ట్ టు యువర్ ప్లేస్. రూపాయి రెమ్యునరేషన్ లేకుండా అతి తక్కువ బడ్జెట్తో మేము చేయడానికి, ఇంకా మాట్లాడితే రూపాయి రెమ్యునరేషన్ లేకుండా చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాం అనే వాళ్ళు అక్కడ 100ల సంఖ్యలో ఉంటారు. కానీ ఇక్కడ తెలుగుకి వచ్చేటప్పటికి దరిద్రం ఏంటంటే, రకరకాల రూల్స్, రెగ్యులేషన్స్, వ్యాపకాలు, తలనొప్పులు, చాలా రకాల ఇవన్నీ ఉంటాయి. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా మన ప్రయత్నం అనేది మనం కరెక్ట్గా చేస్తున్నట్లయితే సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా మనకి ఇప్పుడు నేనేమంటా అంటే, మీలో అది మగైనా ఆడైనా ఎవరైనా కానీ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నట్లయితే మీరే ప్రొడ్యూస్ చేయండి. అప్పుడు నాలాంటి డైరెక్టర్లు కావచ్చు, రైటర్లు కావచ్చు, రాయటానికి చేయడానికి ఏదైనా స్కోప్ ఉంటుంది. అలా కాకుండా వేరే ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నప్పుడు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకండి. ఒకవేళ మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలంటే మీ పేరు మహేష్ బాబు అవ్వాలి, మీ పేరు నందమూరి తారక రామారావు అవ్వాలి, లేదంటే మీ పేరు అల్లు అర్జున్ అవ్వాలి. అలాంటి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి
వర్కౌట్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. dattapaduka@gmail.com. DATTA దత్త PAADUKA పాదుక CREATIONS creations@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9398236658. ఐ రిపీట్ 9398236658. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.